హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారమ్మా? సో ఈరోజు క్లాస్ 19 మాట్లాడుకుంటాము అబౌట్ రివర్సిబుల్ అండ్ ఇర్రివర్సిబుల్ సెల్స్. ఫస్ట్ పాయింట్ మనం ఏం మాట్లాడాము దీంట్లో? క్లాస్ 18లో డెఫినేషన్ మాట్లాడాం, దాని ఎక్స్ప్లెనేషన్ అంతా చెప్పాను. సెకండ్ పాయింట్ ఏం చెప్పానమ్మా? ఎగ్జాంపుల్ చెప్పాను కదా. ఎగ్జాంపుల్ ఏంటి? గాల్వానిక్ సెల్ ఆర్ వాల్టాయిక్ సెల్ గురించి చెప్పాము కదా. నెక్స్ట్ పాయింట్, ఇది ఇంపార్టెంట్ అండి. రివర్సిబుల్ సెల్ ఫాలో ద ఫాలోయింగ్ కండిషన్స్. అర్థమైందండి. రివర్సిబుల్ సెల్, ఏదైనా ఒక సెల్ రివర్సిబుల్ అవ్వాలంటే ఇట్ షుడ్ బి ద రివర్సిబుల్ సెల్ షుడ్ ఫాలో ద ఫాలోయింగ్ కండిషన్స్. ఈ 3 కండిషన్స్ తప్పకుండా ఫాలో అవ్వాలి. ఆ కండిషన్లే మనం కేస్ 1, కేస్ 2, కేస్ 3 అని మాట్లాడదాం. కేస్ 1 ఏంటి? ఈ సెల్ గ్రేటర్ దెన్ ఈ అప్లైడ్. ఈ సెల్ గ్రేటర్ దెన్ ఈ అప్లైడ్ ఉన్నప్పుడు. చాలా కొత్తగా ఉంది కదండి. ఈ సెల్ అంటే ఏంటి చెప్పండి? సెల్ ఈఎంఎఫ్, ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్. ఇదండి ఎక్స్టర్నల్ ఈఎంఎఫ్. బయట నుండి మనం కరెంట్ పంపిస్తాం. ఇక్కడ సెల్లో కరెంట్ వస్తే దాన్ని సెల్ ఈఎంఎఫ్ అంటాం. బయట నుండి కరెంట్ పంపిస్తే ఎక్స్టర్నల్ ఈఎంఎఫ్ అంటాం. సో సెల్ పొటెన్షియల్ గ్రేటర్ దాన్ ఎక్స్టర్నల్ పొటెన్షియల్, దట్ ఈస్ ఎక్స్టర్నల్ ఈఎంఎఫ్, దట్ ఈస్ ఈ సెల్ గ్రేటర్ దాన్ ఈ అప్లైడ్ అయినప్పుడు ఏం జరుగుతుంది? దాంట్లో పాయింట్స్ 2-3 పాయింట్స్ మనం రాద్దామండి, తర్వాత అర్థమవుతుంది, ఏం వర్రీ అవుతుంది. ఫస్ట్ పాయింట్, ఎలక్ట్రాన్ flow from anode to cathode. That is what, sir? ఎగ్జాంపుల్ ఏం తీసుకుని ఎక్స్ప్లెయిన్ చేస్తామండి? డేనియల్ సెల్ అని చెప్పాను కదమ్మా. ఎగ్జాంపుల్ గాల్వానిక్ సెల్ అని. సో గాల్వానిక్ సెల్ ఏంటి? జింక్ టు కాపర్. మరి కరెంట్ ఫ్లో ఫ్రమ్, చెప్పండి మీరని, ఆపోజిట్ కదా. కరెంట్ డైరెక్షన్, ఎలక్ట్రాన్ డైరెక్షన్ ఆపోజిట్ టు ఈచ్ అదర్. మీకు తెలుసు, ఫిజిక్స్లో వస్తుంది కాబట్టి చెప్పండి. కరెంట్ ఫ్లో ఫ్రమ్ కాపర్ టు జింక్. జస్ట్ ఈ పాయింట్స్ రాయండి, మీకు అర్థమవుతుంది. తర్వాత జింక్ ఇక్కడ ఎలా పనిచేస్తుందమ్మా? యానోడ్గాను, కాపరు క్యాథోడ్గా పనిచేస్తుంది. నెక్స్ట్ పాయింట్, ఈ కేసులో జింక్ dissolves at anode and copper deposited at cathode. ఇవన్నీ పాయింట్స్. సెల్ పొటెన్షియల్ మనం అప్లై చేసే పొటెన్షియల్ కంటే ఎక్కువ ఉంటే అప్పుడు ఈ కండిషన్స్ తప్పకుండా జరుగుతాయండి. ఎలా జరుగుతాయని డయాగ్రామ్ వేసి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎలక్ట్రాన్ ఫ్లో ఫ్రమ్ వాట్స్? జింక్ టు కాపర్. జింక్ నుండి కాపర్కి ఎలక్ట్రాన్స్ వెళ్తాయి. మరి ఎలక్ట్రాన్ జింక్ నుండి కాపర్కి వెళ్ళాలంటే కరెంటు ఆపోజిట్ డైరెక్షన్, కాపర్ టు జింక్ వైపు వెళ్తాయి. క్లియర్? ఇక్కడ జింక్ అనేది ఎలా పనిచేస్తుందమ్మా? యానోడ్గా పనిచేస్తుంది. కాపర్ అనేది క్యాథోడ్గా పనిచేస్తుందమ్మా. సో జింక్ యానోడ్ కాబట్టి జింక్ డిజాల్వ్స్ అట్ యానోడ్, కాపర్ డిపాజిట్ అట్ cathode. How are these points? We will see. Ready, Kunara?
గుడ్. సో నెక్స్ట్ పాయింట్ డయాగ్రామ్ అండి. నెక్స్ట్ పాయింట్ ఏంటమ్మా, డయాగ్రామ్కి వెళ్ళిపోదామా. ఫస్ట్ గాల్వానిక్ సెల్ డయాగ్రామ్ ఇంట్రడక్షన్లో మాట్లాడుకున్నాం కదా, అదే వద్దామండి. ఏంటి, సో దీంట్లో ఏది డిప్ ఉందమ్మా, జింక్ రాడ్ కదమ్మా, జింక్ రాడ్. ఏ సొల్యూషన్ అమ్మా ఇది, ZnSO4. మరి ఇక్కడ కాపర్ రాడ్, జింక్ రాడ్, కాపర్ రాడ్ కదా. ఏ సొల్యూషన్లో, CuSO4 సొల్యూషన్. గుడ్. ఈ రెండు కలిసి ఇంటర్నల్గా ఏం లింకప్ అవుతాయమ్మా, సాల్ట్ బ్రిడ్జ్ కదా, సాల్ట్ బ్రిడ్జ్. ఎక్స్టర్నల్గా చెప్పండి, ఆర్మేటర్ కదండి. ఇది గాల్వానిక్ సెల్ కదా. ఇప్పుడు దీనికి బయట నుంచి ఏం చేయాలి, అప్లైడ్ కరెంట్ పంపించాలి. బయట ఈఎంఎఫ్ అంటే కరెంట్ బయట నుండి పంపిద్దాం. ఓకే, ఇది రెసిస్టెన్స్ అండి, ఇవన్నీ తెలుసు కదా, ఆర్ రెసిస్టెన్స్. ఇది ఆమ్మీటర్. ఓకే, ఇలా సెటప్ అండి. బయట ఉన్నటువంటి ఎక్స్టర్నల్ ప్రెషర్. సరే, బయట మనం అప్లై చేసేటటువంటిది ఓకే, జింక్ రాడ్ కదండి. జింక్ రాడ్ యాక్ట్స్ యాజ్ వాట్ సార్, యానోడ్. అదే చెప్పు, జింక్ యాక్ట్స్ యాజ్ యానోడ్. కాపర్ అండి, క్యాథోడ్. ఓకేనా, గుడ్. మరి ఇక్కడ కరెంట్ అనేది ఎలా విడిపోతుంది చెప్పండి అమ్మా, చెప్పండి. కరెంట్ ఫ్లోస్ ఫ్రమ్ జింక్ టు కాపర్, జింక్ నుండి కాపర్. అర్థమైందంటే ఏంటి, దీని నుండి ఏం ఇన్వాల్వ్మెంట్ అవుతాయండి, డిజాల్వ్ అవుతాయి. Zn+2 పోయి 2 ఎలక్ట్రాన్స్ అటు వెళ్తాయి, అటు వెళ్తాయి కదండి. జింక్ టు కాపర్ వైపు ఎలక్ట్రాన్స్ వెళ్తాయి. అదే కదండి రియాక్షన్. అట్ యానోడ్ దగ్గర చెప్పండి అమ్మా, Zn సాలిడ్ Zn+2గా 2 ఎలక్ట్రాన్స్ విడిపోతుందని చెప్పాను కదండి, విడిపోతుంది. కాబట్టి పాయింట్ అందరికి అర్థమైంది. ఎలక్ట్రాన్ ఫ్లో ఫ్రమ్ Gn టు Cu. మరి కరెంట్ ఎలక్ట్రాన్ డైరెక్షన్కి ఆపోజిట్లో ఉంటుందా లేదా, కాబట్టి కరెంట్ అనేది కాపర్ నుండి జింక్ వస్తుంది. కరెక్టే కదా. సో ఇక్కడ మనకి ఈ సెల్ వల్ల అంటే చూడండి, అట్ క్యాథోడ్ చెప్పండి రియాక్షన్ ఏమవుద్ది. అట్ క్యాథోడ్ దగ్గర ఈ Cu+2 అయాన్స్ ఉంటాయి కదండి, దీంట్లోనివి ఆ 2 ఎలక్ట్రాన్ గెయిన్ చేసి డిపాజిట్ అవుతాయి. Cu+2 + 2 ఎలక్ట్రాన్ గివ్ రైజ్ టు Cu. సో నెట్ రియాక్షన్ చెప్పండి అమ్మా. నెట్ రియాక్షన్ ఏంటి, Zn + Cu+2. 2 ఎలక్ట్రాన్ క్యాన్సిల్ అయిపోతాయి కదా. గివ్స్ రైజ్ టు, ఆల్రెడీ వచ్చిందమ్మా ఇంట్రడక్షన్ క్లాస్లో, Zn+2 Cu. ఇది సాలిడ్ కదా, ఇది యాక్వస్ సాల్ట్. ఇది రియాక్షన్ జరిగింది. ఈక్వేషన్ 1 అనుకుందాం. అర్థమైందా.
సో ఈ 2 పాయింట్స్ మీకు అర్థమయ్యాయి కదమ్మా. కరెంట్ ఫ్లో ఫ్రమ్ కాపర్ టు జింక్. జింక్ యాక్ట్స్ యాజ్ యానోడ్, Cu యాక్ట్స్ యాజ్ క్యాథోడ్. మరి ఏంటి, జింక్ డిజాల్వ్ అయ్యింది కదండి, జింక్ కరిగింది కదండి, జింక్ డిజాల్వ్ సెట్ యానోడ్, యానోడ్ దగ్గర డిజాల్వ్ అయింది. ఓకే. అండ్ కాపర్ డిపాజిటెడ్ అట్ క్యాథోడ్. కాపర్కి డిపాజిట్ అయిందా లేదు చెప్పండి, కాపర్. సో ఈ పాయింట్స్ క్లియర్ అండి. క్లియరా? ఎస్. అంటే ఇక్కడ ఏం అర్థమైంది కేసులో చెప్పండి. కేసు ఏంటమ్మా, కేస్ 1 ఈ సెల్ గ్రేటర్ దెన్ వాట్ సెల్, ఈ అప్లైడ్ కదండి. అంటే ఏంటి మీనింగ్, సెల్ వల్ల వచ్చేటటువంటి, సెల్ వల్ల ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్ వచ్చేటటువంటి కరెంట్ అనేటటువంటిది మనం బయట నుండి పంపించేటటువంటి కరెంట్ కంటే ఎక్కువ ఉంది. యాక్చువల్గా డేనియల్ సెల్ కరెంట్ ఎంత ఉంటుందంటే 1.1 వోల్ట్స్ అండి. ఎంతండి, 1.1 వోల్ట్స్. ఈ సెల్ పొటెన్షియల్ ఎంతమ్మా, 1.1 వోల్ట్స్ కంటే ఎక్కువ. అప్లైడ్ తక్కువ ఉందన్నమాట, అప్లైడ్ చేసేది. అప్పుడు ఏం జరుగుతుంది, దీనిది ఎక్కువ కదండి. పాయింట్ అర్థమైందా? అప్లై చేసి తక్కువ అంటున్నాం కదా, అప్పుడు ఏం జరుగుతుంది, లిటిల్ అమౌంట్ ఆఫ్ కరెంట్ దీనికి ఇచ్చేస్తుంది అని చెప్తాడు. ఇప్పుడు కూడా కరెంట్ ఫ్లోస్ ఫ్రమ్ హై పొటెన్షియల్ టు లో పొటెన్షియల్, అంతే కదండి. ఇది హై పొటెన్షియల్, ఇది లో పొటెన్షియల్. కాబట్టి ఇక్కడ నుంచి ఇక్కడ కరెంట్ ఫ్లో అవుతుందా లేదా, పాయింట్ అర్థమైందండి. కరెంట్ ఫ్లోస్ వాట్స్ హై పొటెన్షియల్ టు లో పొటెన్షియల్, ఇది స్పాంటేనియస్ కదండి. కాబట్టి ఆ పాయింట్ రాద్దామండి. ఏంటి రాస్తాం, నెక్స్ట్ పాయింట్ చెప్పండి. కెమికల్ రియాక్షన్ జరగడం వల్ల కరెంట్ వస్తుంది కదండి. కెమికల్ ఎనర్జీ చేంజెస్ టు ఎలక్ట్రికల్ ఎనర్జీ, గాల్వానిక్ సెల్, దట్ ఈస్ ఎలక్ట్రోకెమికల్ సెల్. అంటే డ్యూ టు కెమికల్ రియాక్షన్, ఓకే, కెమికల్ రియాక్షన్ కరెంట్ ఈజ్ ప్రొడ్యూస్డ్, అంతే కదండి. current is produced. From this current, from this little amount of current produced due to chemical reaction, current is produced. Okay, అర్థమైందన్నా? Yes. So little amount of current flows dash to dash, E cell to E apply, E cell to E applied. అర్థమైందండి? జస్ట్ కొంచెం కొత్త పాయింట్ ఒకటి రాసాను అంతే. ఈ పాయింట్ రాయకపోయినా మా మ్యాటర్ అయితే కాదు. అంటే కెమికల్ రియాక్షన్ జరగడం వల్ల కరెంట్ ప్రొడ్యూస్ అవుతుంది. ఆ కరెంట్లో సో లిటిల్ అమౌంట్ ఆఫ్ కరెంట్ ఫ్లోస్ ఫ్రమ్ ఈ సెల్ టు ఈ అప్లైడ్. అర్థమైందండి? అంటే ఇప్పుడు ఎక్స్టర్నల్ కరెంట్ వల్ల అయితే కెమికల్ రియాక్షన్ జరగట్లే. కెమికల్ రియాక్షన్ జరగడం వల్ల కొంచెం కరెంటు సెల్ నుండి ఈ సెల్ నుండి ఎక్కడికి వెళ్తుందండి, ఈ అప్లైడ్కి వెళ్తుందంటే కెమికల్ రియాక్షన్ ఫ్రీగా జరుగుతున్నట్టే కాదా? పాయింట్ అర్థమైందండి? సెల్ పొటెన్షియల్ ఎక్కువ ఉందంటే అర్థం ఏంటండి, కరెంట్ బాగా వస్తుంది. దేనివల్ల వస్తుంది? డ్యూ టు కెమికల్ రియాక్షన్. సో ఈ ఫస్ట్ రియాక్షన్ని ఏమంటామండి, స్పాంటేనియస్ రియాక్షన్ అని చెప్తాం. ఫ్రీగా జరుగుతుంది స్పాంటేనియస్ రియాక్షన్. కేస్ 1లో ఏ రియాక్షన్ వస్తుందమ్మా, స్పాంటేనియస్ రియాక్షన్ వస్తుంది. క్లియర్ అండి? గుడ్. ఎందుకు స్పాంటేనియస్ రియాక్షన్ రావడం వల్ల, దట్ ఈస్ డ్యూ టు స్పాంటేనియస్ కెమికల్ రియాక్షన్, కరెంట్ ఈజ్ ప్రొడ్యూస్. అందులో ఎంత కరెంటు, 1.2 వోల్ట్. అందులో కొంత కరెంటు ఎక్కడికి వెళ్తుందండి, బయటకు వెళ్తుంది. ఎందుకు, ఇటువైపు బయట ఉన్న కరెంట్ తక్కువ కదండి. లిటిల్ అమౌంట్ ఆఫ్ కరెంట్ ఫ్లోస్ ఈ సెల్ టు ఈ అప్లైడ్. అలా ఎంతవరకు వెళ్తుంది, ఈ రెండు ఈక్వల్ అయినంత వరకు వెళ్తుంది, అక్కడితో స్టాప్ అయిపోతుంది. అర్థమైందా?
గుడ్. అంటే ఓవరాల్ కెమికల్ రియాక్షన్ ఫ్రీగా జరుగుతున్నట్టే కదా. కెమికల్ రియాక్షన్ జరగడం వల్ల కరెంట్ ఎక్కువ వచ్చింది. ఆ కరెంట్ ఎక్కువ ఉన్నటువంటి కరెంట్లో తక్కువ లిటిల్ అమౌంట్ ఆఫ్ కరెంట్ దీనికి ఫ్లో అయింది. అది కేస్ 1. అర్థమైందా? ఇప్పుడు కేస్ 2 మాట్లాడదామండి. సేమ్ డయాగ్రామ్ చూడండి. కేస్ 2 చెప్పమ్మా. ఈ సెల్ లెస్ దాన్ ఈ అప్లైడ్. క్లియర్? అప్పుడేమవుతుందండి, కంప్లీట్ రివర్స్ అయిపోతుంది. రివర్స్ అంటే ఎలక్ట్రాన్ ఫ్లో ఫ్రమ్ చెప్పండి అమ్మా కాపర్ టు జింక్. మరి కరెంట్ ఫ్లోస్ ఫ్రమ్ చెప్పండి జింక్ టు కాపర్. మరి యానోడ్ ఏమవుద్దమ్మా? కాపర్ అవుతుంది. క్యాథోడ్ ఏమవుద్దమ్మా? జింక్ అవుతుంది. మరి ఇక్కడ కాపర్ కాబట్టి జింక్ ప్లేస్లో ఏముంది? జింక్ డిజాల్వ్స్, కాపర్ డిజాల్వ్స్ అట్ యానోడ్ అండ్ చెప్పండి Zn డిపాజిటెడ్ అట్ క్యాథోడ్. సింపుల్. అర్థమైందా? నెక్స్ట్ పాయింట్ ఏంటి? డయాగ్రామ్ ఏంటమ్మా? సేమ్ అండి. జస్ట్ ఏం జరుగుతుంది చెప్పండి ఎవరైనా. ఈ డైరెక్షన్ మారుతుంది. చూడండి, ఈ సింబల్స్ మారుతుంది. ఓకే, చెప్పండి అమ్మ. ఇప్పుడు ఇది మైనస్ అవుద్ది, ఇది ప్లస్ అవుద్ది. కాబట్టి మైనస్ అవుతుంది. అటు నుండి ఏమొస్తాయండి? ఎలక్ట్రాన్స్ వస్తాయి. ఇటు నుండి ఏమవుద్దండి? కరెంట్ వెళ్తుంది. సేమ్. ఇప్పుడు ఇట్ యానోడ్ దగ్గర రియాక్షన్ చెప్పండి అమ్మా. ఫస్ట్ ఈ రియాక్షన్ ఏంటి చెప్పండి, ఒకసారి రాసుకుంటున్నానండి. Zn Cu+2 gives rise to Zn+2 plus Cu కదమ్మా. సాలిడ్ యాక్వస్ సాలిడ్. ఓకేనా? ఇప్పుడు చెప్పండి మీరే ఈ రియాక్షన్ చెప్పండి. ఈక్వేషన్ 1 కదమ్మా. ఓకే, అట్ యానోడ్ దగ్గర ఏమవుతుంది చెప్పండి. యానోడ్ ఏంటంటే ఇదే కదండి, Cu డిజాల్వ్ అవుతుందండి. అంటే ఏంటి ఇప్పుడు చెప్పండి డయాగ్రాము. చెప్పండి మీరేనే ఫటాఫట్. చెప్పండి అమ్మా. ఇది డిజాల్వ్ Cu+2. ఓకే, ఇది యాక్వస్. ఓకేనా? తర్వాత ఏమవుతుంది? దీంట్లో ఉన్నటువంటి Zn+2 అయాన్స్ ఉంటాయి కదా, ఇవి డిపాజిట్ అవుతాయి. ఎక్కడ డిపాజిట్ అవుతాయమ్మా? ఇక్కడ డిపాజిట్ అవుతాయి. సో Zn+2 aqueous plus 2 electrons give rise to Zn solid. సో నెట్ రియాక్షన్ చెప్పండి మీరే. Cu 2 ఎలక్ట్రాన్ 12 క్యాన్సిల్ అవుతాయి కదా, క్యాన్సిల్. Cu solid plus Zn+2 aqueous gives rise to Cu+2 aqueous plus Zn solid. అర్థమైందా? గుడ్. ఎగ్జాక్ట్ రివర్స్ అండి. ఇప్పుడు చెప్పండి ఈ పాయింట్ ఎలా ఫ్రేమ్ చేస్తాం. ఇక్కడ మారుతాయి కదమ్మా. ఇదేంటమ్మా? యానోడ్, ఇది క్యాథోడ్. ఓకే,
ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు ఇక్కడ ఏంటండి అప్లైడ్ పొటెన్షియల్ ఎక్కువ ఉందండి. అంటే ఈ సెల్ పొటెన్షియల్ ఎంత 1.1. ఈ పాయింట్ అర్థమైందండి. ఎలక్ట్రాన్ ఫ్లో ఫ్రమ్ వాట్ సార్, కాపర్ టు జింక్. కరెంట్ ఫ్లో ఫ్రమ్ ఆపోజిట్, జింక్ టు కాపర్. Cu acts as anode, zinc acts as cathode. Cu dissolves at anode, ఇది యానోడ్ కదా అయిపోయింది, అండ్ Zn డిపాజిటెడ్ ఎట్ క్యాథోడ్. సేమ్ రివర్స్ అండి. అది అర్థమైతే అర్థమవుద్ది. అంటే ఇప్పుడు చెప్పండి నాకు, సెల్ పొటెన్షియల్ ఎంత అండి 1.1 అండి, అప్లైడ్ పొటెన్షియల్ 1.1 కన్నా ఎక్కువ, ఒప్పుకుంటారు కదా. ఇప్పుడు ఇది ఈక్వేషన్ 2 అనుకుందాం. ఈక్వేషన్ 2. మరి 1 and 2 రియాక్షన్ చెప్పండి మీరు. 1 and 2 రియాక్షన్స్ రివర్సే కదా కంప్లీట్గా. ఇక్కడ రియాక్టెంట్స్ Zn+2 ప్రొడక్ట్స్ అయినాయి. ఇక్కడ ప్రొడక్ట్స్ ఇక్కడ ఏమైందండి రియాక్టెంట్స్. అదే రాద్దాం. 1 and 2 రియాక్షన్స్ ఆర్, చెప్పండి, 1 and 2 రియాక్షన్స్ ఆర్ రివర్స్డ్. Therefore, it అంటే galvanic cell. It is reversible cell. ఓకే. మరి చెప్పండి, ఇది మనము 1 అన్నది ఏ రియాక్షన్ అన్నాము, స్పాంటేనియస్ రియాక్షన్ అన్నాం. మరి ఇదేమవుద్దమ్మా, నాన్ స్పాంటేనియస్ రియాక్షన్. ఎందుకు? నువ్వు కరెంట్ ఇస్తే కానీ, సెల్ పొటెన్షియల్ తక్కువ కదా, కరెంటు అప్లైడ్ పొటెన్షియల్ బయట నుండి ఇస్తే కానీ కెమికల్ రియాక్షన్ జరగదు. ఇది ఫార్వర్డ్ రియాక్షన్, స్పాంటేనియస్ రియాక్షన్ అన్నామా లేదు చెప్పండి అమ్మా. అన్నాం కదా, ఫ్రీగా జరిగిపోతుంది అన్నామా. స్పాంటేనియస్ రియాక్షన్ అన్నామా లేదా. మరి రియాక్షన్ ఏమవుద్దండి, బ్యాక్వర్డ్ రియాక్షన్ ఏమవుతుంది, నాన్ స్పాంటేనియస్. అంటే ఎందుకు అంటున్నావు, అప్లైడ్ పొటెన్షియల్ ఎక్కువ ఉందండి, సెల్ పొటెన్షియల్ తక్కువ. సో అప్లైడ్ పొటెన్షియల్ ఎక్కువ ఉందంటే దీంట్లో లిటిల్ అమౌంట్ ఆఫ్ కరెంట్ సెల్కి ఇస్తే అప్పుడు కెమికల్ రియాక్షన్ జరిగి బ్యాక్వర్డ్ రియాక్షన్ జరుగుతుంది. దీనికి బ్యాక్వర్డ్ రియాక్షన్ జరుగుతుంది. పాయింట్ అర్థమైందండి, క్లియర్ అండి. అప్లైడ్ పొటెన్షియల్ ఎక్కువ ఉందండి. ఎక్కువ ఉండడం వల్ల, పొటెన్షియల్ అంటే ఎనర్జీ కదండి, అది బయట నుండి ఎనర్జీ ఇస్తున్నామండి. ఇవ్వడం వల్ల ఈ ఫార్వర్డ్ రియాక్షన్ అనేది వెంటనే ఏమవుద్దండి, బ్యాక్వర్డ్ రియాక్షన్ జరగలేదా. ఇది ఫార్వర్డ్ రియాక్షన్ అయితే ఇది ఏంటిదండి, ఇది బ్యాక్వర్డ్. ఈ రియాక్షన్కి ఇది ఏ రియాక్షన్ అండి, బ్యాక్వర్డ్ రియాక్షనే కదండి. ఎందుకు, బయట నుండి కొంత ఫోర్స్ ఇస్తున్నాం, అంటే ఇది ఫ్రీగా రియాక్షన్ జరగట్లే, కొంత ఎనర్జీ ఇవ్వడం వల్ల కెమికల్ రియాక్షన్ జరిగిందండి. కాబట్టి ఇది నాన్ స్పాంటేనియస్ రియాక్షన్.